హలో నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే మరికొన్ని సినిమాలు స్టార్ట్ అవడానికి రెడీ అవుతున్నాయి. మరి మన హీరోలు మొదలు పెట్టాల్సిన సినిమాలు ఏంటి? త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటి? హీరోలు స్పీడ్ పెంచారు, వరుస పెట్టి సినిమాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం మొదలవుతున్నాయి. స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయి. వీటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సలార్ 2 ఫైనల్లీ స్టార్ట్ అవబోతోంది. సంవత్సరం నుంచి డిలే అవుతూ వస్తున్న సలార్ 2 కి సంబంధించి అనౌన్స్మెంట్ ఈ నెలలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో హోంబలే నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా మరో సినిమాకు సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. ఈ సంవత్సరం సాలిడ్ సక్సెస్ తో స్టార్ట్ అయిన వెంకటేష్ కెరీర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ మీద ఉండబోతోంది. వెంకటేష్ లీడ్ రోల్ చేసిన మర్డర్ థ్రిల్లర్ దృశ్యం 3 ఆగిపోలేదని, ఈ సంవత్సరం అక్టోబర్లోనే షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే మనశంకర వరప్రసాద్తో హిట్ కొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మైథలాజికల్ యాక్షన్ స్టోరీగా కార్తికేయ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్, వెంకటేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమాల్ని కంప్లీట్ చేసి సెకండ్ హాఫ్ లో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారు. అల్లు అర్జున్ అసలు తగ్గేదే లేదంటున్నారు. పుష్ప 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అట్లీతో సినిమా స్టార్ట్ చేసిన నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తున్న బన్నీ తన నెక్స్ట్ సినిమాని లోకేష్ కనకరాజ్ తో అనౌన్స్ చేశారు. తన 23వ సినిమాని తమిళ్ డైరెక్టర్ తో చేస్తున్న బన్నీ ఆ సినిమాని ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తున్నారు. పోస్ట్ సమ్మర్ అట్లీ సినిమాని అవగొట్టేసి సెకండ్ హాఫ్ లోనే లోకేష్ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వరుసగా వస్తుంటాయి. ఫ్యాన్స్ లో హైప్, సినిమాలకు కావలసినంత బస్ క్రియేట్ అవుతుంది. అందుకే ఎక్కడా బ్రేక్ లేకుండా కొత్త సినిమాలు మొదలు పెడుతున్నారు మన వాళ్ళు. సినిమా రిలీజ్ అయి 10 రోజులు అయిందో లేదో అప్పుడే తన నెక్స్ట్ ఫోకస్ అంతా 158వ సినిమా మీదే పెట్టారు మెగాస్టార్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమా స్టోరీ ఆల్రెడీ లాక్ అయింది. రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో కూడా చిరంజీవి స్టైల్ భారీ ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక మరో సీనియర్ హీరో బాలయ్య కూడా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో బాలయ్య చేయబోతున్న సినిమా కూడా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఈ సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ స్టోరీగా గ్రాండ్ గా తెరకెక్కబోతోంది. మార్చి 27న రిలీజ్ అవ్వబోతున్న పెద్దితో ఫ్రీ అవ్వబోతున్నారు రామ్ చరణ్. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న సుకుమార్ చరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతో సమ్మర్ నుంచి సుక్కు చరణ్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి షూటింగ్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వా ఈ సంవత్సరం మరో 2 సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. వీటితో పాటు శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆష్కా రంగనాథ్ హీరోయిన్ గా త్వరలో స్టార్ట్ అవ్వబోతున్న ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఫుల్ సందడిగా సినిమాలు రిలీజ్ అయి ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఇదే జోష్ లో మిగిలిన సినిమాలు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. మరి షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటో, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. సంక్రాంతి హిట్లు మిగిలిన సినిమాలకి కావలసినంత బూస్టప్ ఇచ్చాయి. ఫుల్ జోష్ లో ఉన్న మేకర్స్ సూపర్ ఫాస్ట్ గా సినిమాల్ని కంప్లీట్ చేస్తున్నారు. అలా యూఫోరియా కూడా మరో 15 రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనికోసం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టీం ప్యాచప్స్ తో పాటు ఆర్ఆర్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ కాబోతున్న యూఫోరియా ఇప్పటికే ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫైనల్ టచెస్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రెజెంట్ మ్యూజిక్ పనులతో పాటు ఫైనల్ టచెస్ జరుపుకుంటుంది. అంతేకాదు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా రెడీ అయినట్లుగా లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది టీం. ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏప్రిల్ 23 లేదా 24న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విశ్వక్షేన్ ఫంకీ సినిమా కూడా లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. విశ్వక్, కయాడు లోహార్ జంటగా ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఫంకీని ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సితారా, శ్రీకర,
ఫార్చ్యూన్ 4 ప్రొడక్షన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా ఫైనల్ మిక్సింగ్ పనులు కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 13నే రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్వయంభూ దాదాపు ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. హై గ్రాఫికల్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ స్వయంభూలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. మరి త్వరలో ప్రమోషన్స్ స్పీడప్ చేసి సినిమాని మరో 3 వారాల్లో రిలీజ్ కి రెడీ చేయడానికి ప్లాన్ చేస్తుంది టీం. నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే సినిమాలే కాదు, ప్రీ సమ్మర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. మరి సమ్మర్ సినిమాల షూటింగ్ సంగతులేంటో చూద్దాం. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. వీటితో పాటు డెకాయిట్ కూడా లేటెస్ట్ గా షూటింగ్ అప్డేట్ ఇచ్చింది. మార్చి 19న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న డెకాయిట్ లో అడవి శేష్, మృణాల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మృణాల్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ర్యాప్ వీడియో పోస్ట్ చేసింది టీం. ఇక బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి మరో 2 నెలల్లో సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు శేష్ అండ్ యూనిట్. యష్ హీరోగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తోనే పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. యష్, కియారా, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ డ్రగ్ యాక్షన్ మాఫియా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉంది. మార్చిలో రిలీజ్ అవ్వబోతున్న పెద్ది సినిమా ఫైనల్ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉంది. మార్చి 27వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న పెద్ది సినిమా రామ్ చరణ్, జాహ్నవి కపూర్ జంటగా తెరకెక్కుతుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో మల్టీ స్టారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఇప్పటికే ఢిల్లీ, రెడ్ ఫోర్ట్, మైసూర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ టచ్అప్స్ జరుపుకుంటుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని గ్రాఫిక్స్, సీజీ వర్క్ లో బిజీగా ఉన్న సినిమా విశ్వాంబర. ఈ సినిమా కూడా సమ్మర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. చిరంజీవి హీరోగా సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వాంబర వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా టాకీ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసిన టీం ఒక మాస్ సాంగ్ ని బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా కూడా లాస్ట్ స్టేజ్ లో షూట్ లో ఉంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ మాక్సిమం కంప్లీట్ అయినా మళ్లీ రీషూట్ చేస్తుంది టీం. దాంతో షూట్ డిలే అయినట్టుగా తెలుస్తుంది. మేలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న లెనిన్ మూవీ రిలీజ్ కి టైం ఉన్నా సరే ముందే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుంది. శర్వానంద్ బైకర్ కూడా లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ లో ఉంది. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో మంచి హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు బైకర్ ని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసిన బైకర్ కి కొన్ని ప్యాచప్ వర్క్స్ మిగిలుండడంతో ఇప్పుడు కంప్లీట్ చేసి ప్రీ సమ్మర్లోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటుంది టీం. ఇలా రిలీజ్ డేట్స్ దగ్గర పడ్డంతో లాస్ట్ స్టేజ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాయి సినిమాలు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.